ఒక్కో ఐపీఎల్ ప్లేయర్ కు 20 కోట్లు 25 కోట్లు ఇస్తున్నారు. ఆడింది 14 మ్యాచ్లే అయినా ఫ్రాంచైజీలు వాళ్ళపై కోట్లు ఖర్చు పెడుతున్నాయి. వాళ్ళకి దీని వలన లాభమా నష్టమా? ఈ రోజు మనం చూడబోయేది ఐపీఎల్ లో అసలు డబ్బు ఎలా వస్తుంది. ఇది కేవలం క్రికెట్ మ్యాచ్ గురించి కాదు, ఇది ఒక $1 బిలియన్ బిజినెస్ మోడల్ గురించి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుబ్బు, మీరు చూస్తున్నారు యశ్రుత్ యూట్యూబ్ ఛానల్. పాయింట్ నెంబర్ 1, వేలంపాటలో ప్లేయర్స్ ధర ఎలా నిర్ణయిస్తారు? ఆటగాడి ప్రతిభ. ఐపీఎల్ ఆటగాడికి విలువ ఎలాంటిదంటే ఆ ఆటగాడు టీంకు విజయాన్ని ఇవ్వడమే కాదు, విజయంతో పాటు వేలాది కోట్ల ఆదాయం తెచ్చే స్థాయిలో ఉండాలి. పర్ఫార్మెన్స్, బ్రాండ్ వాల్యూ, సోషల్ మీడియా ఫాలోవర్స్ ఇవన్నీ కలిపి ఒక ఆటగాడి ధరను యాక్షన్ లోకి తెస్తుంది. కేఎల్ రాహుల్, సామ్ కరణ్, పాట్ కమ్మిన్స్ లాంటి ఆటగాళ్ల ధరలు రికార్డు స్థాయిలోకి ఎందుకెళ్లాయి? వాళ్ళు గెలిపించడమే కాదు, వాళ్ళ ఫ్యాన్స్, బ్రాండ్ వాల్యూ వల్ల టీమ్ కి ఆదాయం వస్తుంది. కోహ్లీ మంచి కన్సిస్టెంట్ ప్లేయర్, బూమ్రా ఎలాంటి డెడ్లీ ఓవర్ అయినా బాగా హ్యాండిల్ చేస్తాడు. అలాగే ధోని మంచి ఫినిషియర్. ఇలాంటి వారు టీమ్ లో ఉంటే టీం గెలిచే అవకాశం 40-50% పెరుగుతుంది. నెక్స్ట్, ఫ్యాన్ ఫాలోయింగ్ అండ్ బ్రాండ్ వాల్యూ. ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న ఆటగాళ్లు ధోని, కోహ్లీ, రిషబ్ పంత్ లాంటి వారు జట్టులో ఉంటే జెర్సీలు, క్యాప్స్, పోస్టర్స్, టికెట్లు ఎక్కువగా అమ్ముడుపోతాయి. సోషల్ మీడియా ఎంగేజ్మెంట్ పెరుగుతుంది, టీమ్ కి స్పాన్సర్స్ వస్తారు. అంతేకాకుండా ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో వ్యూవర్షిప్ పెరుగుతుంది. దీని వల్ల టీమ్ కి ఆదాయం వస్తుంది. నెక్స్ట్, యాక్షన్ బిల్డింగ్ వార్. ఒక ఆటగాడిని 4 జట్లు కోరుకుంటే ధర దూసుకెళ్తుంది. ఉదాహరణకు సామ్ కరణ్ ఉన్నాడు. అతను ఒక ఆల్రౌండర్, అంటే బ్యాటింగ్ ప్లస్ బౌలింగ్ చేయగలడు. అందుకే 18.5 కోట్లు ఖర్చు పెట్టి పంజాబ్ కింగ్స్ అతన్ని కొనుక్కుంది. అతను ఒక్కడే కాదు, పాట్ కమ్మిన్స్, కేఎల్ రాహుల్ లాంటి వాళ్ళు కూడా రికార్డ్ స్థాయిలో ధరలు సొంతం చేసుకున్నారు. పాయింట్ నెంబర్ 2, ఆటగాడికి ఇచ్చిన డబ్బు వల్ల టీమ్ కి ఎలా లాభం వస్తుంది? ఒక జట్టు ఓ ప్లేయర్ పై 20 కోట్లు పెట్టినప్పుడు వాళ్ళ టోటల్ ఆదాయాల్లో ఆ మొత్తాన్ని తిరిగి సంపాదించుకోగలుగుతారు. అది ఎలా అంటే, ఫస్ట్, బీసీసీఐ సెంట్రల్ పోల్, టీవీ రైట్స్ అండ్ స్పాన్సర్స్. బీసీసీఐ టీవీ అండ్ డిజిటల్ హక్కులు, స్పాన్సర్ డీల్స్ ద్వారా వచ్చే ఆదాయాన్ని అన్ని జట్లతో పంచుకుంటుంది. 2023లో బీసీసీఐ టీవీ హక్కుల విక్రయం ద్వారా 48,000 కోట్లు సంపాదించింది. దాని వార్షిక షేర్ 9,500 కోట్లు. అంటే సగటున ఒక జట్టుకు 80 కోట్ల నుంచి 100 కోట్ల వరకు రెవెన్యూ వస్తుంది. నెక్స్ట్, టీమ్ స్పాన్సర్స్. ప్రతి జట్టుకి బ్రాండ్ స్పాన్సర్స్ ఉంటారు. వారు జెర్సీల మీద అడ్వర్టైజ్మెంట్ కోసం కోట్లు ఖర్చు చేస్తారు. ఉదాహరణకు మింత్రా, డ్రీమ్11, జియో మొదలైనవి. ఈ ప్రమోషన్స్ కోసం ఒక్కో కంపెనీ 20 కోట్ల నుంచి 50 కోట్ల వరకు ఖర్చు చేస్తుంది. టోటల్ స్పాన్సర్స్ ఇన్కమ్ పర్ ఇయర్ కి 50 కోట్ల నుంచి 100 కోట్ల వరకు వస్తుంది. నెక్స్ట్, టికెట్ సేల్స్. హోమ్ గ్రౌండ్ లో దాదాపు 7 మ్యాచ్లు ఉంటాయి. ఒక మ్యాచ్ కి 40,000 టికెట్లు ఉంటాయి. ఒక్క టికెట్ ₹1,000 వేసుకున్న 4 కోట్లు. 7 మ్యాచ్లకు ఎంత లేదు అన్న 25 కోట్ల నుంచి 30 కోట్ల వరకు వసూలు అవుతుంది. నెక్స్ట్, మర్చెండీస్, జెర్సీస్ అండ్ ఫ్యాన్ ఐటమ్స్. టీమ్ లో ఒక స్టార్ ప్లేయర్ ఉంటే జెర్సీలు, క్యాప్స్, హ్యాండ్ బ్యాండ్స్ వంటివి ఎక్కువగా అమ్ముడుపోతాయి. దీని ద్వారా సగటు ఆదాయం 10 నుంచి 15 కోట్లు. నెక్స్ట్, సోషల్ మీడియా అండ్ బ్రాండ్ వాల్యూ. ఎక్కువగా గెలిచే జట్లకి సోషల్ మీడియాలో ప్రెజెన్స్ ఎక్కువగా ఉంటుంది. లైక్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ట్విట్టర్ ప్రమోషన్స్ ద్వారా, ప్రైవేట్ డీల్స్, ఆటగాళ్ల ఇండివిడ్యువల్ బ్రాండ్ పవర్ ద్వారా కూడా ఫ్రాంచైజెస్ కి ఫాలోవర్స్, క్రెడిబిలిటీ పెరుగుతుంది. నెక్స్ట్, ప్రైజ్ మనీ. విన్నింగ్ ది టోర్నమెంట్. విన్నర్స్ కి 20 కోట్లు, రన్నర్ అప్ కి 13 కోట్లు, పే ఆఫ్ వరకు వెళ్ళిన 7 కోట్లు వస్తుంది. ఒక సింపుల్ క్యాల్కులేషన్ ప్రకారం బీసీసీఐ పోల్ షేరింగ్ ద్వారా 90 కోట్లు, స్పాన్సర్స్ ఇన్కమ్ ద్వారా 60 కోట్లు, టికెట్ సేల్స్ ద్వారా 25 కోట్లు, మర్చెండీస్ సేల్స్ వలన 10 కోట్లు, ప్రైజ్ మనీ ద్వారా 20 కోట్లు, మొత్తం కలుపుకుంటే టోటల్ గా 205 కోట్లు వస్తుంది. ప్లేయర్ కి ఇచ్చిన 25 కోట్లు ఆదాయంలో 10-50% మాత్రమే. కానీ అతని వల్ల వచ్చే విజయానికి బ్రాండ్, ఫ్యాన్ బేస్, స్పాన్సర్స్ పెరుగుతారు. పాయింట్ నెంబర్ 3, బ్రాండ్ బిల్డింగ్ అండ్ లాంగ్ టర్మ్ ప్రాఫిట్. స్టార్ ప్లేయర్స్ వల్ల వచ్చే ఇండైరెక్ట్ లాభాలు. సోషల్ మీడియా ఫేమ్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ద్వారా మిలియన్స్ లో ఆడియన్స్, బ్రాండ్ కొలాబరేషన్స్, టీమ్ మీద డాక్యుమెంటరీస్, యాడ్స్ పెరుగుతాయి. ప్రస్తుతం సిఎస్కే, ఎంఐ వంటి జట్ల విలువ 9,000 కోట్లకు పైగానే ఉంది. ముగింపు. ఐపీఎల్ అంటే కేవలం 20 ఓవర్ల గేమ్ కాదు, ఇది $1 బిలియన్ వ్యాపారం. ఆటగాడికి ఎంత ఇస్తారనేది కాదు, అతని వల్ల ఎంత సంపాదించగలుగుతారు అనేదే లెక్క. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. మా నాలెడ్జ్ మీకు వర్త్ అనిపిస్తే లైక్ చేసి, షేర్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం యశ్రుత్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.